మరణించే వాళ్ళు అధిక శాతం మంది గుండెపోటు వలన గుండె జబ్బుల వలన చనిపోతున్నారు. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనం రోజు మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన తెలిసిన వాళ్ళు చాలామంది ఈ మధ్యకాలంలో ఎస్పెషలీ దురదృష్టకరంగా తక్కువ వయసులో గుండెపోటు బారిన పడి అది మరణం దాకా వెళ్తోందని చెప్పడం చాలా దురదృష్టకరమైన విషయం. మరి ఇటువంటి వాటిని మనం అరికట్టాలంటే, మన దాకా రాకుండా ఉండాలంటే, మనకు తెలిసిన వాళ్ళకి మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటి మనకి ఈ మధ్యకాలంలో నేను ముందే చెప్పినట్లు పాశ్చాత్య దేశాల్లో 70-80 తర్వాత హార్ట్ స్ట్రోక్స్ వస్తూ ఉంటే, గుండెపోట్లు వస్తుంటే, మనకు దురదృష్టకరంగా 30-40 సంవత్సరాల్లోనే ఈ గుండెపోటు వస్తుంది. తద్వారా మనం మన యువతను పోగొట్టుకుంటున్నాం, ఒక బ్రెడ్ విన్నర్ని పోగొట్టుకుంటున్నాం, ఒక కొడుకును, ఒక భర్తని పోగొట్టుకుంటున్నాం. సో ఇది చాలా దురదృష్ట విషయం. దీని మీద మనం చాలా సీరియస్గా ఏదైనా చేయాలన్నటువంటి మొట్టమొదటి మనకు ఇంపార్టెంట్. మనం కానీ గుండెపోటుకు ముఖ్యమైన కారణం ఏంటంటే ధూమపానం లేదా స్మోకింగ్. దీనిని మనం పూర్తిగా ఎల్లవేళ్ళ ఈ కొద్దిగా కూడా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, అంటే మనం స్మోకింగ్ చేసే వాళ్ళ దగ్గర పక్కన ఉండడం, ఒక సమూహంలో ఎవరైనా స్మోకింగ్ చేస్తూ ఉండడం, ఒక గదిలో ఎవరైనా స్మోకింగ్ చేస్తూ ఉండడం కూడా నిషిద్ధం. దాని మూలన గుండెపోటు వస్తుందని చెప్పి మనకు ఆధారాలు ఉన్నాయి. స్ట్రాంగెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. సో దీనివల్ల మనకు అత్యధికంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా స్మోకింగ్ చేస్తూ ఉండే ధూమపాన అలవాటు ఉంటే దాన్ని పూర్తిగా వెంటనే ఆపేయాలి. మీరు గుండెపోటు బారిన పడకుండా ఉండాలి, మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి అనేసి అంటే. మరొకటి వచ్చి మనకు ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే మనకు తెలుసు. జీవనశైలి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం లేవడం, లేదా 6-8 గంటల పాటు సుఖ నిద్రపోవడం, లేట్ నైట్స్ బాగా రాత్రులు మేల్కోకపోవడం, ఈ మీడియా పైన వాటికి సెల్ ఫోన్ పైన ఎక్కువ ఆధారపడకుండా ఉండడం, ఎక్కువ స్క్రీన్ టైం తగ్గించుకోవడం, పగలపూట తప్పనిసరిగా 30-40 నిమిషాలు వ్యాయామం చేయడం, ఏదో ఒక వ్యాయామం. దానికోసం మనం జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఖరీదైన పరికరాలు అవసరం లేదు, ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. నడక అన్నిటికన్నా అత్యుత్తమైన వ్యాయామం. అలా నడక 30 నిమిషాలు వడివడిగా కొద్దిగా మనం చిరుచెమటలు పట్టేలా, గుండె వేగంగా కొట్టుకునేలా నడవడం. దైనందిక జీవితంలో మిగతా సమయంలో కూడా మనం ఎప్పుడైనా 1 అంతస్తు 2 అంతస్తులు మెట్లు ఎక్కదలుచుకుంటే మనం స్టెప్స్ని వాడడం, లిఫ్ట్ని వాడకపోవడం, చిన్న దూరాలకు నడిచి వెళ్ళడం, ఇలా 2 గంటలకు 3 గంటలకు ఒకసారి మనం కుర్చీలో కూర్చొని చేసే పని అయితే లేచి నుంచోవడం, కొద్దిగా స్ట్రెచ్ చేయడం, లేదా వాకింగ్ చేసి రావడం. ఇలాంటి నడక అనేది రోజుకు మనం 30 నిమిషాలకే పరిమితం కాకుండా రోజంతా కూడా కొద్దిగా వాకింగ్ వ్యాయామం చేస్తూ ఉండడం. మితాహారం, మిత భోజనం చాలా ఇంపార్టెంట్. కడుపు నిండా తినకుండా కొద్దిగా అర్ధాకలితో ఉండకపోయినా కొద్దిగా కడుపు ఖాళీగా పెట్టుకోవడం. మనం ప్లేట్లో అన్నం కానీ ఏదైనా తినే పదార్థం పెట్టుకున్నప్పుడు ఇది మనకు ఎంతవరకు ఆరోగ్యానికి హానికరం, లేదా ఆరోగ్యానికి మనకు ఇది మన మంచి చేస్తుంది, మనం ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నామా, ఈ ప్లేట్లో నేను భుజించేది అది ఆరోగ్యానికి సహకరిస్తుందా అని మనం కానీ ప్రశ్నించుకుంటే మనకే తెలిసిపోతుంది ఏది ఆరోగ్యకరము, ఏది అనారోగ్యకరము. మనం పెద్దగా వేరే వాళ్ళ సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో బయట ఫుడ్ బాగా తగ్గించడం, దాని మూలన ఈ మధ్యకాలంలో మనకు చాలా జబ్బులు వస్తున్నాయి. ప్రతిదానికి ఆర్డర్ చేసుకోవడం, తెచ్చుకోవడం, నూనె వాళ్ళు రిపీటెడ్ ఆయిల్స్, దాన్ని కుకింగ్ ఆయిల్ని మాటికి వాడడం కానీ, డీప్ ఫ్రై చేయడం కానీ, డాల్డా లాంటి వనస్పతి లాంటి సాచురేటెడ్ ఫ్యాట్స్ వాడడం కానీ, ప్రిజర్వ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వలన మన గుండె జబ్బులు ఎక్కువ వస్తున్నట్లు గమనిస్తున్నాం. కాబట్టి ఎంతైనా ఇంట్లో వండుకొని తినడం, ఇంటి భోజనం తినడం, ఆయిల్ తక్కువ వాడడం, డీప్ ఫ్రైస్ తక్కువ వాడడం, వెజిటేరియన్ ఎక్కువ తినడం, మాంసాహారులు అయితే స్కిన్ లేకుండా చికెన్ తినడం, రెడ్ మీట్ అవాయిడ్ చేయడం, అలాగే ఆర్గాన్ మీట్ అంటారు, ఆర్గాన్ మీట్స్ అవాయిడ్ చేయడం, లివర్ లాంటి తక్కువ తినడం లేదా తినకపోవడం, ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు ఎక్కువ తీసుకోవడం, స్నాక్ ఫుడ్ అంటాం, సాయంకాలం పూట మనం ఏదైనా జాడీలు పెట్టుకొని తినేది, బాగా వేయించినవి, బాగా ఉప్పుగా ఉండేవి, డీప్ ఫ్రై చేసినవి అవన్నీ బాగా తగ్గించడం, దాని బదులు ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్, ఫ్రూట్స్ తినడం, ఇటువంటి సబ్స్టిట్యూట్స్ చేసుకోవడం, లేదా నట్స్ తినడం, లేదా డ్రై ఫ్రూట్స్ అంటాం, దానివల్ల కూడా మంచి ఉపయోగాలు ఉంటాయి మనకు తెలుస్తుంది. అలానే బీపీ, షుగర్ లాంటివి మనం కానీ ఉంటే దాన్ని అత్యంత మంచి కంట్రోల్లో పెట్టుకోవడం, వాటి గురించి చెక్ చేసుకుంటూ ఉండడం. ప్రతి సంవత్సరం ఒకసారి షుగర్ ఉందా, బీపీ వచ్చిందా, కొలెస్ట్రాల్ ఉందా అని చెక్ చేసుకోవడం, మన గుండె జబ్బు ఎలా ఉంది, లివర్ ఎలా ఉంది, కిడ్నీ ఎలా పనిచేస్తుంది చెక్ చేసుకోవడం. దీన్ని యాన్యువల్ హెల్త్ చెకప్ అంటారు. అలా చేయడం ద్వారా మనకు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మనకు ముందే తెలిసి వస్తుంది. అలాగే మనం కరెక్ట్ బరువుని కలిగి ఉండడం, అంటే ఊబకాయం లేకుండా ఉండడం, ఎస్పెషల్లీ మన ఎత్తుకు తగ్గ బరువు, బాడీ మాస్ ఇండెక్స్ కలిగి ఉండడం, లేదా మన పొట్ట చుట్టూ కొవ్వును బాగా తగ్గించి ఉండడం, వీటిలో కూడా మనకు చాలా వరకు దీని వల్ల కూడా అంటే మనం నార్మల్ ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడం, పొట్ట చుట్టూ కొవ్వు లేకుండా ఉండడం వల్ల కూడా మన గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. నాలుగోది, మనం ఈ రోజుల్లో కొంచెం ఫాస్ట్ లైఫ్ అయింది కాబట్టి మనలో చాలామంది అసహనంగాను లేదా
ఎప్పుడు ఏదో స్ట్రెస్తో టెన్షన్తో ఉంటారు, మానసిక ఒత్తిడి ఉంటుంది. అసహనం మానసిక ఒత్తిడి కూడా మనకి గుండె జబ్బుకు కారణమవుతుందని మనకు తెలుస్తోంది. ఈ అసహనం మానసిక ఒత్తిడి తగ్గించుకునే కోసం కొంచెం నిదానించడం, మనల్ని నియంత్రించుకోవడం, యోగా మెడిటేషన్ అని నేర్చుకోవడం, మరీ గ్రీడీగా ఉండకపోవడం, ప్రాపంచిక విషయాలపైన మరి అత్యాసక్తి లేకుండా కొంచెం నెమ్మదించడం వల్ల కూడా ఇటువంటివన్నీ మనం మైండ్ కంట్రోల్ చేసుకోవడం, కొంచెం మానసికంగా ఉల్లాసంగా ఉన్న ప్రయత్నం చేయడం, ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఇటువంటి వాటి వల్ల మనకు ఉంటుంది. అలాగనే చెడుకు తక్కువ వెళ్ళడం, ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ న్యూస్ వినడం, నెగిటివ్ థింగ్స్ చూడడం, లేదా హీట్ డిస్కస్ చేయడం, వీటి వల్ల చేయకపోవడం, వీటి వల్ల కూడా మనకు కొంచెం మానసిక ప్రశాంతత దొరుకుతుంది. తద్వారా కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం శారీరకంగా ఎంత దృఢంగా ఉంచుకుంటామో, అలవాటు లేకుండా చేసుకుంటాం, ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటాం, వ్యాయామం చేస్తాము, అలానే మానసికాన్ని కూడా మనం కొంచెం అలానే ఉల్లాసంగా ఉంచుకోవాలి. అలానే 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలంటున్నారు. క్వాలిటీ ఆఫ్ నిద్ర, త్వరగా నిద్రకు ఉపయోగించడం, త్వరగా నిద్ర లేవడం, తద్వారా వ్యాయామంకి మన సమయం దొరుకుతుంది. మనం చేసే జాబ్లో స్ట్రెస్ తగ్గించుకోవడం, టెన్షన్ తగ్గించుకోవడం, వీటి ద్వారా మనం చాలా వరకు గుండె సమస్యలు నియంత్రించుకోవచ్చు. ఇది కాకుండా సంవత్సరంలో ఒకసారి 35 దాటిన ప్రతి ఒక్కరు కూడా యాన్యువల్ మెడికల్ చెకప్ సంవత్సరంలో ఒకసారి పరీక్షలు చేయించుకుంటూ ఉంటే ఈ జబ్బు వస్తున్నా కానీ, లేదా జబ్బు వచ్చే కారణాలు, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ బయటపడడం కానీ, తద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవడం స్ట్రోక్ని మనం నివారించుకోవచ్చు. ప్రపంచ గణాంకాల ప్రకారం 90 నుంచి 95% గుండెపోటును మనం నివారించుకోవడం మన చేతుల్లో ఉంది. సో మనం చేతిలో ఉండేది మనం తప్పనిసరిగా దాన్ని జీర్ణించుకొని మన ఆరోగ్యం దిశగా మనం అడుగులు వేయాలి. మనం చూస్తూ ఉంటే చుట్టుపక్కల పని ఒత్తిడి వల్ల నాకు వ్యాయామం కుదరట్లేదండి, పని ఒత్తిడి వల్ల నేను ధరలేకపోతున్నాను, పని ఒత్తిడి వల్ల రాత్రిపూట మేలుకోవాల్సి వస్తుంది అని అనడం మేము వైద్యులుగా తరచూ చూస్తూ ఉంటాం. తప్పనిసరిగా ఈ రోజుల్లో పని లేకపోతే మనకు జీవనాధారం లేదు, పని లేకపోతే మనకు జరగదు, అర్థమైంది. కానీ ఆ పని పరిధిలోనే మనం ఆరోగ్యం ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి డే టైం డ్యూటీస్ ఉంటాయి కాబట్టి రాత్రిపూట త్వరగా నిద్రపోపని డైనల్ సైకిల్, డే నైట్ సైకిల్ మన మైండ్లో, మన బాడీలో నిశ్చితమై ఉంటుంది. మనం రాత్రికి నిద్రకు త్వరగా ఉపక్రమించడం, తప్పనిసరిగా 8 గంటలు, 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలంటున్నారు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటున్నారు. అది ఏ అర్ధరాత్రి 1 గంటకో 2 గంటకో నేను చాలామంది చూస్తుండే ఈ మధ్య, ఎస్పెషల్లీ యువతలో చాలా లేటుగా నిద్రపోవడం, లేటుగా నిద్ర లేవడం అని జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా 10 గంటలకల్లా నిద్రకు ఉపయోగించడం, మళ్ళీగా లేచినప్పుడు మనకు వ్యాయామంగా సమయం దొరుకుతుంది అనేది డైర్నల్ వేరియేషన్. మన బయలాజికల్ క్లాక్ ప్రకారం మన నిద్ర కానిపోతే దానికి ఉపయోగపడుతుంది, లేకపోతే అది అస్తవ్యస్తంగా ఉంటుంది బయలాజికల్ క్లాక్, దాంతో కూడా జబ్బులు వస్తున్నాయి. అలాగే నైట్ డ్యూటీ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళకి రోజు పగలు రాత్రి మారిపోవడం వల్ల కూడా గుండె జబ్బులు వస్తుంది గమనిస్తున్నాం. అటువంటి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అయితే మనం ఇంకా చేయాల్సిందే. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా పగలపూట, వీళ్ళు చాలామంది పగలపూట పనులు పెట్టుకుంటారు, సో రాత్రి నిద్రపోరు, పగలు నిద్రపోరు. అలా కాకుండా నిద్ర అనేది తప్పనిసరిగా వెళ్తూ ఉండాలి. ఏదన్నా ఒక చిన్న యోగా, మెడిటేషన్ లేదా ఆసనాలు మానసిక ప్రశాంతత కోసం 30 నిమిషాలు కూర్చోవడం, అలానే రోజంతా కూడా కొద్దిగా కొంచెం ఏమంటారు అలజడి గురి కాకుండా ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా వరకు గుండె జబ్బులు మట్టుమాయమవుతాయి.